వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం కిడ్నీ రిలేటెడ్ సమస్యకి ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఉంది. బట్ దీంట్లో కొన్ని వేరియేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అది ఏంటి అవేంటి అనేవి మా చేతిలో ఉన్నాయి. సో సార్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. సో ప్లీజ్ సార్. ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా కిడ్నీ సమస్యకు వాడేది కొండపిండి అని అందరూ తెలుసు. ఓకే. అయితే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఇది అందరు వాడుతున్నది ఇది. దీని పేరు పిండి కొమ్మ. పిండి కొమ్మ. అవును సార్, చాలా చోట్ల కూడా చూసాను. ఇది ఇది ఎట్లా ఉంటుంది అంటే ఆకు పూలు పువ్వు ఆకు పువ్వు ఆకు ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే కొద్దిగా సగం పువ్వు ఉంటుంది, సగం ఆకు ఉంటుంది. ఇది ఇది పువ్వు భాగము అంటే ఒకటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది దాని ఆకు. ఓకే. ఆకులో కూడా ఆకు ఇది చాలా పొడుగుంది. ఇది చిన్న చిన్నగా ఉంటుంది, అది పొడుగు ఉంటుంది. అయితే అందరు ఈ భారతదేశం మొత్తం ఇదే వాడేది ఇప్పుడు. కానీ ఇది ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. కాబట్టి ఏంటంటే మేము ఈ ఒరిజినల్ సేకరిస్తాం. ఇది మా దగ్గర కనీసం సుమారు 10 క్వింటాలు ఉంటుంది. 10 క్వింటాలు. దీంతో ఏం చేస్తామంటే ఇది పౌడర్ చేసి దీంట్లో కొద్దిగా పసుపు, అల్లం అని లేకపోతే ఉప్పు కొన్ని ఫార్ములాస్ కలిపి ఒక సీకేడి పౌడర్, కిడ్నీ రిలేటెడ్ పౌడర్ మీకు చూర్ణం చేస్తాం. అది ఉదయం చెంచా, సాయంత్రం చెంచా మన ఆవు వెన్న. అంటే ఆవు వెన్నలో ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే 100% ఆ క్రియాటిన్ అనేది తగ్గుముఖం పడుతుంది. దానికి సంబంధించిన కొన్ని ఇస్తుంటాం. దాన్ని బట్టి ఏంటంటే అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు గూగుల్లో కొట్టినా కూడా కొండపిండి అంటే ఇదే వస్తుంది. దీని పేరు పిండి కొమ్మ. ఇప్పటికి కూడా చాలా మంది వైద్యులు వాడుతుంది ఇదే. అంటే ఎంతో 10%, 5% అంతకంటే ఎక్కువ ఫాయిదా ఉండదు. కానీ ఇది వాడితే మాత్రం 100% రికవరీ అయ్యే అవకాశం చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే గతంలో మేము కూడా ఇదే వాడాం. అంటే ఈ మధ్య కాలంలో ఒక బోల్ల సుధాకర్ గారని మొక్కల మీద రీసెర్చ్ చేసి ఆయన ఏంటంటే ఇది వాస్తవం కొండపిండి ఇది కాదు, వాళ్ళ గురువులు ఎవరో చెప్పారు ఆయన. అయితే అందరికీ ఏంటంటే ఆయన 20 సంవత్సరాల మొక్కలు కాపాడుతుండు. కాబట్టి ఆయన మాకు పరిచయం అయిన తర్వాత అనేక రకాలుగా మా వైద్యంలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే బెస్ట్ మెడిసిన్ మనం కనుక తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇవి చేస్తున్నాము. ఇది కిడ్నీ రిలేటెడ్. ఇంతకుముందు ఏంటంటే 3-4 నెలలు వాడితే కొద్దిగా తగ్గిందండి, నాకు ఉపశమనం ఉంది అంటారు. ఇప్పుడు ఏం చేస్తుంటారు, 41 రోజు వాడంగానే ఎక్సలెంట్ ఉందంటారు. 41 డేస్. ఇది చాలా బాగుంటుంది. జనరల్గా ఏంటంటే అందరూ వాడవలసింది ఈ కొండపిండి. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఇది తెచ్చుకుంటే ఎంతో మందిని కాపాడిన వాళ్ళు అయితే కిడ్నీ డయాలిసిస్ అనేది లేకుండా రూపుమాపచ్చు. అంటే దీంట్లో ఏమేమి కలపాలని చెప్పేసి అంటే రకరకాలుగా ఇది పౌడరు ప్లస్ ఫ్లవర్స్ పౌడరు, లీవ్స్ పౌడరు, అంటే ఆకుల చూర్ణం అండ్ పూల చూర్ణం, ఆ రెండుతో పాటు పసుపు కొంత, అంటే దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అవన్నీ కలిపి ప్యాక్ చేస్తాం. ఉదయం చెంచా, సాయంత్రం చెంచా అది ఆవు వెన్నలతో కలిపి తీసుకుంటే 100% గ్యారెంటీ పనిచేస్తాం. ఓకే సార్. మరి కిడ్నీ జబ్బులు ఎందుకు వస్తాయి? అవి వచ్చినప్పుడు ఏమైనా మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి అంటారా? అంటే కాళ్ళు వాస్తుంటాయి, జ్వరం వచ్చి దీర్ఘకాలంగా వస్తుంటే, మనిషి వీక్ ఉంటే డాక్టర్ డౌట్ వచ్చినప్పుడు క్రియాటిన్ టెస్ట్ చేస్తారు. వాస్తవంగా ఏంటంటే ఈ బ్లడ్ ప్రెషర్, బీపీ ఉంటుంది కదా, బీపీని సరైన పరిగణలోకి తీసుకోకుండా దాని మెడిసిన్ వాడకపోయినా కూడా ఆటోమేటిక్గా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువ జర్నీలు చేస్తూ వాటర్ కూడా ఎక్కువ తాగలేకపోతారు. అట్లాంటి కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి కూడా పరిష్కారం ఏంటంటే మంచిగా కరెక్ట్గా నీళ్లు తాగాలి. ఆ యూరిన్ కానీ మోషన్ కానీ వచ్చినప్పుడు ఇమీడియట్గా క్లియర్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని నిర్లక్ష్యంగా అట్లా ఉంటే కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీని కనుక ఫార్ములేషన్ గా తయారైతే పౌడర్ ఈ విధంగా ఉంటుంది. ఉదయం చెంచా, సాయంత్రం చెంచా మనం ఆవు వెన్నతో, ఆవు వెన్న మన దగ్గర ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవు వెన్న చేస్తాము. ఒక 1/2 kg ఇస్తాము. ఉదయం చెంచా, సాయంత్రం చెంచా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే వాటర్ లో కాకుండా ఆవు వెన్నతో కలిపి తీసుకోవాలి. ఉదయం చెంచా, సాయంత్రం చెంచా. ఓకే, అదైతేనే బాగా పనిచేస్తుంది. అంటే దీంట్లో ఏంటంటే అనుపానం అని ఉంటుంది. అనుపానం అంటే దేంతో తీసుకోవాలి, శుద్ధి, భావన, అనుపానం తెలిసిన వాళ్ళు వైద్యులు. ఎట్లా శుద్ధి చేయాలి, భావన అంటే దేంతో భావన చేయాలి, అది కొన్ని రిలేటెడ్ అవన్నీ తెలిస్తేనే వైద్యుడు అవుతాడు. శుద్ధి, భావన, అనుపానం అంటే దేంతో కలిపి తీసుకోవాలి, బెల్లం నీళ్ళతోనా, జీలకర్ర నీళ్ళతోనా, లేకపోతే నిమ్మరసం, దాన్ని బట్టి కూడా మెడిసిన్ పనిచేస్తుంది కదా, మనం దేంతో కలిపి తీసుకుంటున్నాం అనేది. అనుపానం అనేది వెరీ ఇంపార్టెంట్. కొన్ని అల్లం రసంలో తీసుకునేది ఉంటాయి, కొన్ని బెల్లం రసంలో, బెల్లం నీళ్ళలో తీసుకునేది ఉంటుంది, కొన్ని జీలకర్ర రసంలో తీసుకొని అంటావు, కొన్ని నూనె ఫ్రూట్తో తీసుకో అంటావు, కొన్ని అశ్వగంధ లేహ్యంతో కలిపి రకరకాలుగా ఉంటాయి అనమాట.
ఓకే. అట్లా. సో చూసారు కదా, మరి ఇది మన కిడ్నీస్ రిలేటెడ్ సమస్య వచ్చిన వాళ్ళకి అది ఏ ఆకు వాడాలి ఏంటి అనేది. అంటే మనం చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ని ట్రస్ట్ చేస్తాము. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాము అనేది కూడా బీ నోటెడ్ అనమాట పాయింట్. అండ్ అలానే దీన్ని దేంతో తీసుకుంటున్నాం అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. సో మరి ఇది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అని చెప్పినా, సో ఆయుర్వేదంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని అడిగినా, నేను ఆయుర్వేదిక్ డాక్టర్స్తో మాట్లాడి అది ఎలా చేయాలని ఖచ్చితంగా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలండి.